లక్ష్మణ్ గారు, మొత్తం ఎపిసోడ్ అంతా విన్నారు, అన్ని పార్టీల ఆర్గ్యుమెంట్స్ చూశారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఈసీ అనుసరించిన విధానాన్ని? ఎన్నికల ప్రక్రియలో సహజంగా కోర్టులు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎలక్షన్ కమిషనే పూర్తిగా అథారిటీ దానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా. కొన్ని సందర్భాల్లో ప్రధానికి చట్టము రూలు ఎక్కడ ఎలక్షన్ యొక్క మాన్యువల్లో మనకు కనిపించదు. వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ఆ పరిస్థితులను బట్టి ఆదేశాలు జారీ చేయవచ్చు అని ఉంటది. ఇప్పుడు మనము వేరే ఎందుకు ఇప్పుడు జరిగిన దాంట్లోనే ఒక ఉదాహరణ తీసుకొని చెప్తా. మన ఈవీఎంను పగలగొట్టారు. పగలగొడితే రిపోర్టు ఏం పంపించారు? గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం పగలగొట్టారు, కానీ ఈవీఎం సక్రమంగానే పనిచేస్తుంది కాబట్టి పోలింగ్ కంటిన్యూ చేసినాము అన్న. దాన్ని యాక్సెప్ట్ చేశారు. రీపోలింగ్ జరపలేదు కదా. సక్రమంగా పనిచేస్తుంది కాదనుకుంటా. అంటే జస్ట్ మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను, నేను అక్కడ డేటా పోలేదు, ఈవీఎం చేంజ్ చేశామని చెప్పినట్టున్నారు. అదే అంటే చిప్ ఉంటుంది దాంట్లో, ఆ చిప్పు తీసి ఇంకొక ఈవీఎం లో పెట్టారు. పెట్టేసి కంటిన్యూ చేశారు. ఆ చిప్పే కదా ఈవీఎం అంటే, చిప్ ఉంటుంది లోపల, అంతే, ఏం ఉండదు. ఎంపీ కంటిన్యూ చేశారు. ఆ నిర్ణయం తీసుకుంది ఎవరు? ఎలక్షన్ ఆఫీసరు. అక్కడ అలా సంఘటన జరిగినా కూడా రీపోలింగ్ యొక్క నిర్ణయం తీసుకోలేదు. రూట్ ఆఫీసర్ గాని, ఎలక్షన్ ఆఫీసర్ గాని, ఎలక్షన్ కమిషన్ గాని తీసుకోలేదు. ఆ రిపోర్టు పోయినా కూడా తీసుకోలేదు. అందువల్ల ఏంటి, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘటనలో, ఈ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఇప్పుడు ఇక్కడ అతను ఎవరైతే అక్కడ ఆఫీసర్ ఉన్నాడో, ఈ యొక్క ఎంప్లాయీస్, టీచర్లు, వీళ్ళు ఎలక్షన్ డ్యూటీ ఉన్నప్పుడు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకుంటారు. అది జర్నలిస్టులకు కూడా అవకాశం ఇచ్చారు ఉపయోగించుకోవడానికి. డ్యూటీ ఉన్నటువంటి వాళ్ళు, జర్నలిస్టులు కూడా ఆ విధంగా పోస్టల్ బ్యాలెట్ వాడుకోవచ్చు. తను ఎవరికి ఓటేయాలను పోస్టల్ బ్యాలెట్ నింపుకొని తన యొక్క వివరాలతో అతను దాన్ని సబ్మిట్ చేస్తాడు. చేసిన తర్వాత ఇతను సర్టిఫై చేయాలి ఆఫీసరు. ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్, లేదంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్. సర్టిఫై చేయాలని అన్నప్పుడు తను అక్కడ అతను ఇచ్చిన వ్యక్తి అతనా కాదా, వచ్చి ఇచ్చాడా లేదా, అతని వివరాలు అతని ముందు ఒక టేబుల్లో ఉంటాయి వివరాలని, అవి ఉన్నాయా లేదా అని చూసుకొని కింద సర్టిఫైడ్ సంతకం పెట్టాడు. అయితే ఈయన యొక్క స్టాంప్ కూడా కింద కొట్టాలి కొట్టాలని ఉంది కొట్టడం మర్చిపోయాడు అనుకుందాం, లేదా నిర్లక్ష్యం చేశాడు అనుకుందాం, లేదా కావాలని చేశాడు అనుకుందాం. సంతకం పెట్టి అని పంపించిన తర్వాత ఆ స్టాంపు లేదని ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్లను అతను ఇన్వాలిడ్ చేయండి అని ఆదేశాలు ఇస్తుంది ఎక్కడన్నా ఎలక్షన్ కమిషన్? నాకున్న ఓటు హక్కును ఎలక్షన్ కమిషన్ ఆపేస్తుందా? అతను ఎవరో సంతకం పెట్టలేదోనో, కింద స్టాంప్ వేయలేదోనో అని కాదు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చూస్తుందంటే, బ్యాలెట్ పేపర్ వచ్చిన తర్వాత బ్యాలెట్ పేపర్ సక్రమంగా నింపాడా లేదా. ఇప్పుడు మనం ఇంతకుముందు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి మనకు, మనం ముద్ర కొట్టాలి, ఎవరికి ఓటేస్తున్నామో ఆ ముద్ర బాక్స్ ఉంటుంది. బాక్స్ లో మనం కొంచెం పైకి జరిపి కొట్టామనుకోండి, అది చెల్లదు. సరిగ్గా బాక్స్ లో సెంటర్ లో కొట్టాలి. కిందికి జరిపి కొట్టినా కూడా చెల్లదు. అలాగే వీళ్ళు కూడా ఆ యొక్క బ్యాలెట్ పేపర్ లో సరిగా నింపారా లేదా, సంతకం ఉందా లేదా, సీరియల్ నంబర్ ఉందా లేదా, ఇవన్నీ చూసి ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని చూసి అన్ని కరెక్ట్ గా ఉంటే అతని యొక్క ఓటును అంగీకరిస్తారు. ఇది న్యాయం. వాడెవడో పైన సంతకం పెట్టలేదు దాని సర్టిఫికేట్ మీద, కాబట్టి అవన్నీ పక్కన పెట్టంటే నా ఓటు హక్కును, అవును అతని కారణంగా నా ఓటు హక్కును భంగం చేసేటువంటి అధికారం కోర్టుకు లేదు. కేంద్ర ఎన్నికల అధికారులుగా ప్రశ్నించాలి మీరు. కేంద్ర ఎన్నికల అధికారి ఏమైతే మెమో ఇచ్చిందో దాని ప్రకారం నడపాలి. నన్ను చెప్పని కేంద్ర ఎన్నికల చూడాలి కదా,
వేణుగోపాల్ గారు, ఈ ఉండండి. వచ్చిన తర్వాత లక్ష్మణ్ గారు కంప్లీట్ చేయనివ్వండి. ఎన్నికల సంఘం యా. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది ఇలా కంప్లైంట్లు వస్తున్నవి, కొంతమంది స్టాంపు కొట్టలేదు అంటే ఫైనల్ డెసిషన్ వాళ్ళు తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చేసింది. Right. ఎస్, దాన్ని యాక్సెప్ట్ చేయండి, కానీ బ్యాలెట్ పేపర్ లో పూర్తి వివరాలు సక్రమంగా ఉంటేనే అక్కడ ఎవరో ఒక కౌంటింగ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే రిజెక్ట్ చేస్తాడు. అది నిర్ణయం తీసుకునే అధికారం అతనికే ఉంటుంది అని చెప్పింది. Yes. చెప్పిన తర్వాత అయిపోయింది, ఇట్స్ మ్యాటర్. ఇంకా నీకు ఇక్కడ సమస్య ఏముంది ఇక్కడ? కానీ ఎందుకు కానీ లక్ష్మణ్ గారు, చూస్తున్నారు? ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు ఇక్కడ దేశమంతా ఒక విధానం ఎట్లా ఉంటది, ఆంధ్రప్రదేశ్ మాత్రం సపరేట్ కొత్త విధానము లేకపోతే ఇంకో వ్యవహార శైలి ఎందుకు ఉంటది అని చెప్పి కదా ఇక్కడ వాళ్ళు వైసీపీ మూర్ఖులు మాట్లాడే మాటలు. ఎక్కడ సమస్య వస్తే అక్కడ దానికి క్లారిఫికేషన్ ఇస్తారు. ఇలాంటి సమస్య ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో వచ్చిందనుకో, దానికి క్లారిఫికేషన్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక చట్టాలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక క్లారిఫికేషన్, లేకపోతే చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తే ఎలక్షన్ కమిషన్ లొంగిపోతుంది, లేకుంటే బీజేపీ ఒత్తిడి చేస్తే లొంగిపోతుంది అని ఇలాంటి మాటలు రాజకీయ పరంలో మాట్లాడొచ్చుకో. కానీ ఒక బాధ్యత గల ఓటర్ గా నేనే ఎంప్లాయ్ అండి, నాదే ఓటు హక్కు, నా ఓటు హక్కు నాకు సర్టిఫై చేయలేదని చెప్పి నా ఓటు హక్కు నువ్వు తీసి పక్కన పెడతారా? ఎక్కడైనా ఒప్పుకుంటారా రాజ్యాంగంలో? అది ఓకే ఒప్పుకుంటారని వేణుగోపాల్ గారు కరెక్ట్ గా ఓటేశాను, Yes. నా ఓటు తీసి పక్కన ఒక నిమిషం పెట్టారా? లక్ష్మణ్ గారు రైట్. వేణుగోపాల్ గారు